హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. షార్ట్లో చూపించినాను కదండి, శాండ్విచ్ టోస్ట్ చేసుకుంటున్నాను. ఈసారి మార్పు ఏంటంటే మా పాప బంగాళదుంప ఉడకబెట్టి చేయమంటే చేశాను. ఇంకా ఆలు పరోటా చేయాలంటే బద్ధకం, ఇంకా వేడికి మళ్ళీ గోధుమ పిండి తడపాలి. ఇక అడుగుతా ముందు రోజు ఏం చేయాలి చెప్పండి అని. మేము 15 days వన్స్ బ్రెడ్ కంపల్సరీ తింటాము. అదేంటంటే ఒక బ్రేక్ఫాస్ట్ కింద తింటాం, స్నాక్ లాగా తినం. అందరూ అది స్నాక్ లాగా తింటారు, కానీ మా ఇంట్లో అదొక అలవాటు చేసేసిన నేను. ఇంకేం చేశానంటే యాక్చువల్గా ఇది శనివారం పొద్దున ఇలా బ్రెడ్ టోస్ట్ చేసి శాండ్విచ్, అన్నం కుక్కర్లో చిన్న గిన్నెలో ఒక అర్ధ చటాకి అన్నం పెట్టేసి చిక్కుడు నేను షార్ట్లో చెప్పినాను కదా, స్టీమ్ బాయిల్ చేశాను. ఆ స్టీమ్ బాయిల్ చేసి నూనె వేసి ఫ్రై చేసి పల్లి పొడి ఉప్పు కారం మిక్సీకి వేసేసి వేసా. మొన్న వేయించి పెట్టుకున్నా కదా ఆ పల్లీలు. ఇంకా ఈ చాపర్ ఉంది, అసలు ఎంత నరకం చూపిస్తుందంటే దాన్ని పడేయలేను. మళ్ళీ అట్లా ఎప్పుడు ట్రై చేయడము, తీసి మళ్ళీ దీంట్లో చేయడం. ఇంకా లాస్ట్ మా ఆయనకు చూపించి వద్దంటే పడేసేయాలి. ఈ ఎలక్ట్రిక్ చాపర్ ఉంది, ఇది చాలా, అది పోయిన తర్వాత చిన్న చాపర్ కొనుక్కోవచ్చు. డీమార్ట్లో కొన్నాను, అది కొన్నప్పటి నుండి ప్రాబ్లంగానే ఉంది. అంటే ఒకటి పని చేస్తుంది, ఒకసారి పని చేయదు. ఇవన్నీ మసాలాలు ఇలాగా మా పాప పెట్టుకుంది, ఈ ట్రేలో పెట్టేసి సెట్ చేసినాం. ఆమె చాక్లెట్ చాట్ మసాలాలు అన్నీ ఏమో తెస్తూ ఉంటుంది. ఆమె పేపర్ పౌడర్లు నేను కూడా తెస్తుంటే ఆమె తెస్తుంది. ఇదే శాండ్విచ్ స్ప్రెడ్ ఏం లేదండి, వేస్ట్, అది కొనకండి. ఏదో కొన్నాం కనుక ట్రై చేసాము, కానీ ఏం బాగాలేదు. నాకు తెలిసి అందులో వగరుంది, మెంతి పొడి ఉంది, మెంతాకు ఆరబెట్టి కస్తూరి మేతి. ఎందుకంటే నేను ఎప్పుడైనా కస్తూరి మేతి ఆలు పరోటాకు వేసినప్పుడు దాని టేస్ట్ నాకు తెలుసు. అంటే ఆలు టేస్ట్ చేస్తాను నేను కలిపిన తర్వాత. ఎప్పుడైనా మీరు కూడా ఆలు పరోటాకు వేసుకోండి కస్తూరి మేతి నలిపి, లేదా మిక్సీలో వేసుకొని. ఇంకా ప్రతిరోజు పోపులో మర్చిపోకుండా అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు పచ్చళ్ళకు మెంతిపొడి ఉంటుంది కదండి, ఆ మెంతిపొడి మిగిలిపోతుందా, అది పోపుల డబ్బాలో పెట్టుకొని ప్రతిరోజు పోపులో మెంతిపొడి వేసుకొని. షుగర్ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. లేదా కస్తూరి మేతిని చేత్తో నలిపేసి లాస్ట్లో వేయండి పప్పు పోపులో. నేనైతే రోజు వేస్తాను కస్తూరి మేతి లేదా మెంతి పొడి, ఏది ఉంటే అది. చాలామంది చెప్తారు కదా షుగర్ వాళ్ళకు మెంతి కూర మంచిదని. ఈసారి బద్ధకం వేసి ఇలా స్టీమ్ బాయిల్ చేసినా చూడండి కుక్కర్లో. అప్పుడు మన అమ్మ వాళ్ళంతా పెడతారు కదా కర్రీ కోసము, అలా నేను పెట్టేసా పసుపు వేసి. ఎందుకంటే చిక్కుడు కొంచెము ఫ్రెష్గా లేదు. ఇక్కడ ఎట్లా అంటే అండి, మార్కెట్లో పైన అంతా ఫ్రెష్గా పెట్టుకుంటారు, లోపల అంతా బాగలేనిది పెట్టుకుంటారు. మా ఆయన తెచ్చినది మొత్తం పడేసి అంత ముందు వారం. ఇంకా మొన్న వారం నేను పోయినాను కదా అని 1/2 కిలో తెచ్చిన ఫ్రెష్గా ఉందని, దాంట్లో కూడా కొంచెం ముదురుగా ఉండింది, బాగలేదు. ఇంక ఇప్పుడు సరేనా అంత 1/2 కిలో నీట్గా తీసి ఇట్లాగా నూనె వేసి ఫ్రై చేశాను. అంతే చూడండి. ఇంకా వేయించి మిక్సీకి వేసుకున్న పల్లి పొడి వేసిన, పల్లీలు ఉప్పు కారం, ఇంకా ఏ వెల్లుల్లిపాయలు వేయలేదు, ఏమీ లేదు. ఇది వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేసిన. ఇది విజయవాడలో ఉన్నప్పుడు మా వారి ఫ్రెండ్ మిస్సెస్ భోజనానికి వెళ్తే చేసి పెట్టింది. తను చేసింది పచ్చి పల్లీలు, బట్ నేను చేసింది రోస్టెడ్ పల్లి. ఇంకా పైగా మనం ఉప్పుల్లో వేయించినాం కదా, ఇంకా టేస్ట్ ఉంది. మా ఆయన ఆఫీస్లో శనివారం ఆఫీస్లో అందరు తింటారు, తినేసి చాలా బాగుంది చాలా బాగుందని అందరూ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నారంట లంచ్ బాక్స్కి. నేనన్నా పెట్టిందే కొంచెం అర్ధ చిట్టిలో సగమే బాక్స్కి ఇచ్చినాను. అది ఈ మధ్య అర్థం కావట్లేదండి క్వాంటిటీ. ఒకసారి ఎక్కువ పెట్టమంటారు, ఒకసారి తక్కువ పెట్టమంటారు. అందుకే బాక్స్ కలిపినాక వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. బాగుందండి. ఇట్లా ఉర్లగడ్డ ఉడకబెట్టుకొని ఆలు పరోటా బదులు ఇలా బ్రెడ్లో టోస్ట్ చేసుకోండి. బటర్తో చేసుకుంటేనే బాగుంటుంది, కొంచెం బటర్ ఎక్కువ వేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే బంగాళదుంప కదా లాగేసుకుంటుంది, గొంతు పట్టుకున్నట్టు అవుతుంది కదా. మనకు బద్ధకం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు పిల్లలంతా ఎట్లా పొద్దున 12 టిఫిన్లు తినరు వాళ్ళు. వాళ్ళ కోసమని మనం 12కి ఏం టిఫిన్లు చేస్తాం, మన ఉప్మాలు అవన్నీ తిని బోరు. శనివారం ఇలా చేసి ఇచ్చేసిన అందరు ఎవరు వస్తే వాళ్ళకు ఒక సెట్టు. ఇక ఆయనకు ఒకసారి, పెద్ద పాపకు ఒకసారి, నేను ఒకసారి, చిన్న పాపకు ఒకసారి. ఈ ఆయిల్ ప్యాకెట్లు వేసి పెట్టినండి, ఎండకు అంత కూరలు ఇట్లా గాలికి ఎండిపోయినట్టు అయిపోతున్నాయి. ఆలు కూడా, చపాతి పిండి కూడా అన్నీ ఆరిపోయినట్టు అవుతున్నాయి. అందుకని అది ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసా. చిన్నది 12:30కు లేసి అప్పుడు తిన్నదన్నమాట. ఇంకా ఉర్లగడ్డ పాచిపోతుంది లెయ్యవి అని అడుస్తే అప్పుడు లేచి తిన్నది. ఈ ప్లేట్లలో నేను అన్నం తింటాను. మా పెద్ద పాపకి ఇది టిఫిన్ ప్లేట్లు అంట.
సరే తిను తల్లి, అన్నమే తిన్నారనమాట. బాగుందండి, క్వాంటిటీ బాగా సరిపోతుంది. నేను మా ఆయన తింటాము, బట్ వీళ్ళు తినరు. వీళ్ళకి అందుకని టిఫిన్‌కి తిను అనేసి ఇచ్చినాను. అంత పెద్ద ప్లేట్ అంటే పర్లేదులే, ఇంక నువ్వు ఎప్పుడు తింటావు ఇట్లా తిను అని. ఇడ్లీ సాంబారు చట్నీ వాటికి బాగుంటుంది. ఈ ప్లేట్లు బాగున్నాయి, వెయిట్ కూడా బాగుంది. ఇంకా చాకుతో కట్ చేసే కంటే అండి చూపిస్తున్న షార్ట్‌లో చూసింటారు మీరు. చాకుతో కట్ చేస్తే కొంచెం షేక్ అవుతా ఉంది. ఇది బ్రెడ్ స్ప్రే, ఈ నైఫ్స్ వచ్చేసి ఇక్కడ శాండ్విచ్ నైఫ్స్ కదా ఇవి. డి రిలయన్స్ మార్ట్‌లో కొన్నాం. ఎంత 100కు రెండో ఏమో. ఎప్పుడు నుండో మా పాప అవి కొందాం కొందాం అని అడుగుతుంటే నా దగ్గర అంతకుముందు టప్పర్ వేర్‌ది ఉంది, అది విరిగిపోయింది. సరే అని కొన్నా. ఎంత సింపుల్‌గా అయిపోయిందో చూడండి. కర్రీ ట్రై చేయండి. చిక్కుడు కర్రీ టేస్ట్ ఉండదు కదా యాక్చువల్‌గా, అంత రుచిగా ఉండదు. ఏమంటే వెజిటబుల్స్ తినాలని మర్చిపోయా నేను. నాకు ఇది చెప్పారు కదా, వాతం కంటే చిక్కుడు తినకూడదంట. సో అందుకని ఆ రోజు పొద్దున నేను తినలేదు. పిల్లలకు అంటే అంత నియమం ఏం చేయట్లేదు, వీళ్ళకి ఇచ్చేసినాక రాత్రి నేను మా ఆయన చపాతీ చేసుకొని తిన్నాం. మా చిన్నది ఒకటే తినింది, పెద్ద పాప కాలేజీ పోయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే తినేసి వచ్చింది, నాకు వద్దన్నది. ఇంకా చెప్పండి, ఈ కాశ్మీర్కి అయితే మా చిన్నది కూడా పోవాల్సి ఉండ ఫ్రెండ్స్ తోటి. మే 10వ తేదీ ప్లాన్ చేసింది, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అన్నమాట. యాక్చువల్గా నేను అన్న వద్దే అని అప్పుడే అంటూ ఉంటే, కానీ లేదమ్మా మా ఫ్రెండ్స్ ఇంట్లో, నీకేం ప్రాబ్లం, అందరం కలిసిపోతాం, మా ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటాం మేము, వాళ్ళు చెప్పారు అకామిడేషన్ ఫుడ్ ఎంత అంటే, అంతమంది ఒక 10 మంది ఎంతో, అంతమందికి వాళ్ళ అమ్మ చేయొద్దా అంటే, వాళ్ళకి అలవాటు అంట, టూరిజంకి వచ్చిన వాళ్ళకి అందరికీ చేస్తుంటారంట, వాళ్ళ అమ్మకు అది 30-40 మందికి చేస్తుందంట. అంటే సరేలే వెళ్ళు, కానీ నువ్వు కూడా ఏమన్నా పట్టుకెళ్ళు, పచ్చళ్ళు ఏమన్నా స్నాక్స్ పట్టుకెళ్ళు, చేసిస్తాను అన్న. ఇంకా 10,000 అవుతుంది, ట్రైన్లో పోను రాను టికెట్, ఇంకా అక్కడ కొంచెం 4 days, రోజుకు ఒక 1000 రూపాయలు ఏదన్నా ఖర్చు అయినా కానీ మొత్తం 10,000 అవుతుంది అంటే, సర్లే పర్లే పోదులే అని అన్నాం. ఇంక ఇది జరిగిన తర్వాత ఇంకా అందరం ఏం వద్దులే తల్లి, ఏం పోవద్దు అని వాళ్ళ ఫ్రెండ్ పాపం చాలా ఫీల్ అయిపోయినాడు. ఎందుకంటే అండి, అందరూ వాళ్ళని అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా ముస్లిమ్స్ అనమాట. అందరూ మాదే తప్పు అంటున్నారు అంటే నేను చెప్పమన్నా, అట్లా ఏం లేదు, ఎవరో చేసిన దానికి మిమ్మల్ని ఎవరో అంటుంటే మీరు ఫీల్ అవ్వద్దు, అంతా మీరు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, చాలా హెల్ప్ చేశారు, మాకు చాలా హెల్ప్ చేశారని మా తెలుగు వాళ్ళ వీడియోస్లో చూసాము, ఎంత పొగుడుతున్నారు, అందరూ మాకు ఫుడ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారని చెప్పు, అట్లా ఫీల్ అవ్వద్దు అని చెప్పు. ఎవరో చేసిన తప్పుకి చూడండి అందరినీ మనం దూషించడం కరెక్ట్ కాదు కదా. మన అసలు ఆంధ్రాలో అసలు నిజంగా అందరం ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం, మనకు అలాంటి భేదాభిప్రాయాలే లేవు. ఏదైనా ఎక్కడైనా ఒక్కరు చేస్తే అందరికీ నిందలు వస్తాయి. సో ఇంకా మా పిల్లకి పాపం ఎంతో ఆశతో పెట్టిండ పోవాలని, మేమందరం వద్దులమ్మా అని చెప్పినాం. వీళ్ళందరూ ఇంకా ప్లాన్ చేసుకోండి పాపం, ఎప్పుడు 1 month క్రిందట ప్లాన్ చేసుకున్నారు ఎగ్జామ్స్ అయిపోయినాక వెళ్ళాలని. నేను ఎలా అంటండి, ఎవరికైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, వెంటనే ఆ ప్లేస్లో నేను ఉండింటే ఎట్లా ఉంటుంది అని వెంటనే ఫీల్ అయిపోయి ఎక్కువ ఫీల్ అవుతా. వీడియోస్ చూస్తూనే ఉన్నాను రెగ్యులర్గా అందరివి, అసలు ఆ ప్లేస్లో నేను ఉన్నట్టు ఫీల్ అవుతానండి. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.